రంగారెడ్డి జిల్లా మూకిలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాద్ కూడా దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, అమిత్, శ్రీ నిఖిల్, రోహిత్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులందరూ ఐసీఎఫ్ఐ కాలేజీలో చదువుతున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులందరూ ఐసీఎఫ్ఐ కాలేజీలో చదువుతున్నట్టుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, మోకిల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మిర్జాగూడ వద్ద యొక్క చెట్టుని ఇకోస్పాన్ కారు ఢీకొట్టడంతో యొక్క 4 విద్యార్థులు కూడా చనిపోయారు. అయితే విద్యార్థులంతా కూడా నైట్ పార్టీ చేసుకొని బర్త్డే పార్టీ చేసుకొని వస్తుండగా ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే విద్యార్థులంతా కూడా కోకాపేటలో యొక్క బర్త్డే పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇంకా మిర్జాగూడ వద్ద ఇకో స్పోర్ట్స్ కారు యొక్క చెట్టును ఢీకొట్టి యొక్క మృతి చెందారు. అయితే ఈ యొక్క మృతి చెందిన వారిని నిఖిల్, సూర్య, సుమంత్, రోహిత్ గా 4 సంబంధించిన విద్యార్థులు గుర్తించారు. అయితే ఒక విద్యార్థిని కూడా నక్షత్ర అని తీవ్ర గాయం కావడంతో ఆమెను హాస్పిటల్ కూడా తరలించారు. అయితే మరోవైపు మాత్రం ప్రమాదం మాత్రము అంటే వేగంగా వచ్చి అదుపు తప్పి చెట్లు కొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా యొక్క సిచ్యువేషన్ చూస్తే మాత్రము ఒక ప్రమాదానికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఆ యొక్క మద్యం మత్తులో యొక్క డ్రైవ్ చేయడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం కేసు నమోదు చేసుకున్నాము. అయితే బర్త్డే పార్టీ ఎక్కడ నిర్వహించారు దానికి సంబంధించి పూర్తిగా ఘటనా స్థలాన్ని కూడా ఎవరెవరు ఎంత పెద్ద మొత్తంలో మద్యం సేవించారు దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతామన్నారు. అయితే మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించాము. దాని తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ మాత్రము పూర్తిగా విషాదత్యాలు అదుముతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు ఇలా యాక్సిడెంట్ లో చనిపోవడం మాత్రము ప్రధానంగా మిగతా సంబంధించిన స్టూడెంట్స్ అంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తారు. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తారు. మొత్తానికి ఒక సిచ్యువేషన్ మాత్రము పూర్తిగా విషాదత్యాలు అదుముతున్నాయి. మరోవైపు పోస్ట్ మార్టం అనంతరం కూడా మృతదేహాలను కుటుంబ సభ్యులు కూడా చేస్తారు. వీరంతా కూడా కోకాపేట నివాసం సంబంధించిన స్థలంగా తెలుస్తుంది. వీరంతా కూడా స్టూడెంట్స్ గా తెలుస్తుంది. ఎందుకంటే వీరు చదువుకుంటూ యొక్క బర్త్డే పార్టీకి వెళ్ళి ఇలా అనంత లోకాలకి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయినట్టుగా దీనికి సంబంధించి తెలియడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.